ఉన్నటువంటి మహిళకు ప్రతి మహిళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్ననే కలెక్టర్కి 6 మంది ఎమ్మెల్యేలను కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ నాన్ బెడ్ కింద ఇస్తున్నారు, మీరు ఇది ఇవ్వకండి, లాటరీ ద్వారా నిరుపేదలను సెలెక్ట్ చేయండి, అవకతవకలు ఉంటే మళ్ళీ సర్దిద్దాన్ని కావాలంటే. కానీ మేము మంత్రి గారు సంతకం పెడితేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో, ప్రింట్ మీడియా సమక్షంలో లాటరీ తీసి ఇవ్వమని చెప్పాం. ఈ రోజు వరకు ఒకరికి ఇయ్యలే. మేము కట్టిన 39,000 ఇండ్లు ఉన్నాయి. ఆ 39,000 మందికి నిరుపేదలకు మీరు కేటాయించమని చెప్పి నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసేది ఏమీ లేదు. ఈరోజు నీటి సమస్య భయంకరంగా ఉంది. 20,000 లీటర్లు ఇస్తానని నీళ్లు ఖతం చేశారు. మా కుకట్పల్లికి 5 లక్షలు ఇస్పాలో ఇళ్ళకి ఇస్తానకు రూపాయి ఇవ్వలేదు. మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఇవాళ హౌసింగ్ బోర్డు ల్యాండ్లు డబ్బాలు తీసుకుంటా ఆ ల్యాండ్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నేను 3rd ఫేజ్లో అమ్మవారి గుడి దగ్గర నేను ఆ గుడికి ఉన్నటువంటి 800-1000 గజాల జాగా ఉంటే అది పార్కు వదిలిపెడితే దాన్ని ఇలా ఫినిషింగ్ చేసి దాన్ని అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 2 మహిళా పార్క్ పక్క ఉన్నటువంటి 600 గజాల జాగా నేను ఆ రోజున ఒక ఏదైతే ఫైరింగ్ స్టేషన్కి ఇచ్చిందో దాన్ని కూడా 2,20,000కి అమ్మేశారు. అదేవిధంగా సుష్నామాల్ పక్కకు ఉన్న దగ్గర ఉన్నటువంటి 24 ఎకరాల ల్యాండు 5 ఎకరాల ల్యాండు అల్పదాయ వర్గాలకు ఇచ్చి 19 ఎకరాల్లో అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 3 మీ ముఖ్యమంత్రి ఆర్భాటాలతో మొత్తం అందరిని పిలిపించి మేము సైదరాబాద్ కమిషనరేట్ ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి ఫౌండేషన్ వేసిన తెల్లారే స్టే వచ్చింది. అదేవిధంగా కుకట్పల్లిలో రిజిస్టర్ ఆఫీస్, జిల్లా రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి హౌసింగ్ బోర్డులో ఫౌండేషన్ వేసాం అందరం కలిసి, పొగిరెడ్డి గారు మేము అందరం కలిసి, దానికి స్టే వచ్చింది. మీరు ఆ ల్యాండ్ క్లియర్ ఉన్నాయా లేవా చూడకుండా ఆగా మేఘాల మీద వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి 2,000 కోట్లు 3,000 కోట్లు మేము ఇస్తున్నాం, హైదరాబాదు ఉద్ధరిస్తున్నామని చెప్పిపోవడము ఇది దుర్మార్గమైన చర్య. నిజంగా చిత్తశుద్ధి మీకు ఉండుంటే ట్రక్ పార్కు క్లియర్ ల్యాండు అది ఇవ్వచ్చు. మీరు మున్సిపల్ కమిషనర్ పెట్టాలంటే అది చెయ్యరు, క్లియర్ టైటిల్ చేయరు. ఏడైతే ఇద్దరు లిటికేషన్లు ఉంటే ఆ లిటికేషన్ల మీద మోపాలు చేయడం, బొమ్మ పట్టడం, మొత్తం అందరు పిలవడం, ఒక స్పీచ్ చేయడం, హైదరాబాద్ను ఉద్ధరిస్తామని చెప్పడం, పోవడం తప్ప అవి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున నేను డిమాండ్ చేస్తూ ఉన్న ఆడపడుచులకు ఇచ్చే చీర వాళ్ళ ఇంట్లో 2 ఉండని 3 ఉండని. ఇలా ముస్లిం మైనార్టీ మహిళలు ఉంటారు, వాళ్ళ ఫోటో తీయాలంటే మళ్ళీ వాళ్ళ బుర్క తీయాలి. వాళ్ళు తీయాలి అంటే వాళ్ళకు సంప్రదాయం, ఖురాన్ సంప్రదాయం ప్రకారం వాళ్ళంతా వాళ్ళు తీయాలి తప్ప మనం అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల. ఇంకోటి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచన టైంలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజలను మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి. ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియస్తాను. ఇంకోటి, వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువాలు కట్టుకొని చీరలు పంచుతున్నారు. ఇలా ఆఫీసర్లు అర్థం చేసుకోవాలి. నేను కమిషనర్ దృష్టి తీసుకొచ్చాను, అయినా పట్టించుకుంటలేదు. అదే మల్కాజ్గిరి కమిషనర్ కూడా పంపాను, ఫోన్లో మాట్లాడాను. ఇది ప్రోటోకాల్ ప్రకారం మెయింటైన్ చేయండి తప్ప కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని చీరలు వంచుతున్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది మంచిది కాదని చెప్పాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇది ప్రతి ఇంటికి మీరు ఇవ్వాలి, కండ్ల పరీక్షలు చేసి నిలబెట్టి మన చీర వేసి ఫోటో తీసి ఇచ్చే హక్కుని ఓడిచ్చాడు ఆడపిల్లది. ఎక్కడ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు ఫోటో? నువ్వు ఇచ్చే 200 రూపాయల కొరకు ఫోటో పెట్టన్నా, రేపు స్కీమ్ చీరలు ఇచ్చినని చెప్పి రేపు స్కీములు ఎగ్గొట్టనికా, లేకపోతే రేపు డబల్ ఇచ్చేగొట్టనికా? ఇది ఏదో జరుగుతుంది, ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.